అందరికీ శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల రెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రాష్ట్రంలో దినానికింత మలి సర్కార్ అవుతున్నదట మైనస్. ఇంకా కూడా రైతుల ఖాతాలో పడలేదట సన్నబొడ్లకు బోనస్. అప్పట్లో సిద్దిపేట పట్టణంలో ఉండేనట అడ్డగోలుగా పందులు. ఇప్పుడు కూడా ఎల్లగొట్టంగా మెదకులో ఉన్నాయట కొన్ని గాడిదలు. బడిక్క అనుకుంటా కబడ్డీ ఆడిండు మంత్రి పొన్నం సారు. మైదానంలోకి పోయి వాకిటి శ్రీహరి సారుకు చూపెట్టిండు జోరు. ఏపీలో ఏలుబడిలో ఉన్న కూటమి సర్కారు పనితనం సకాయలేక అంతా శత్రువులు ఉన్నదట మంత్రి లోకేశం సారు చదువుల శాఖ. బిగ్ బాస్ ఇంటికి పోతానంటున్నా మహేంద్ర. అది టీవీలకు ఎక్కించి పైకం సంపాదించుకునేటోళ్ళని కూడా హీరోల లెక్క చూస్తే ఏం చెప్పాలి? షెయి సర్కారు సన్నబొడ్లకు వేస్తామన్న 500 బోనస్ పైసల కోసము అన్నదాతలు కళ్ళు కాయలు కాసే తట్టే చూస్తురట. రైతులంతా కాయిదాలు పట్టుకొని బోనస్ పైసల కోసము బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగే తట్టు తిరుగుతురట. మరి సర్కారు ఎప్పుడు పైకం వేస్తుంది, ఏం కథ, అన్ని ముచ్చట అరుచుకుందాం పండ్రి. ఈ టాప పాత లెక్క కాదు. వడ్లు కొనంగానే వెంటనే అన్నదాతల అకౌంట్ల సన్న వడ్ల బోనస్ పైసలు కూడా వేస్తామని అప్పట్లో షెయి సర్కారు ఏతులు కొట్టింది. వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ అయితే మైకు దొరికినప్పుడు అలా మొత్తుకున్నాడు. ఇప్పుడైతే యాసంగి వరికల్లాలు పోయి 2 నెలల దగ్గరకు వస్తున్నా ఇప్పటి వరకు సన్నవడ్ల రైతులకు బోనస్ పైకం పడలేదట. చాలా మంది రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిపాసులు అవుతుండ్రట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు రైతు రాజ్యం తెచ్చింది మేమని మస్తుగానే మైకుల ముందట నరకబడితిరి. ఏం రైతు రాజ్యం తెచ్చిండ్రు? అన్నదాతలకు బోనస్ పైసలు వేయకుండా తిప్పలు పెట్టే రైతు రాజ్యం తెచ్చిండ్రా? కౌలు రైతుల కష్టాలు వాపుతామని చెప్పి చేతులు దులుపుకునే రైతు రాజ్యం తెచ్చిండ్రా సారు? చెప్పే ధర్మశాస్త్రాలు సొచ్చేయేమో గుడిసెలన్నట్టు మాట్లాడుతుంటే మాట ఇస్తే మడమ దిప్పం, ఇచ్చిన మాట మీద ఉంటాం, షెయి సర్కారు చెప్పిన మాట మీద పనిచేస్తుందని ఏతులు కొడితేరి. ఐకేపీ సెంటర్లు ఒడిసిపోయి ఇన్ని దినాలు అవుతుంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నట్టు ఉన్నదని అనబడితిరి ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట అంటే పందులు గుర్తుకొచ్చేటి అట, మెదక్ అంటే గాడిదలు గుర్తుకొచ్చేటి అట. సిద్దిపేటలో పందులు పోయినాయి, మెదక్లో కూడా దాదాపు గాడిదలు పోయినాయి అంటుండు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్. ఇప్పుడు గాడిదలు పందుల ముచ్చట ఎందుకు ముంగటేసిండో ఆయన మాటలనే నుండ్రి. అయ్యా ఇక పందులు గాడిదల ముచ్చట చెప్పుండ్రి. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది, మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు. మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి, కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని పోయి కొన్ని ఉన్నాయంటే మొత్తం పోయినాయా లేదా సారు? అవేందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని. వాటి సంగతి మీరు చూసుకోండి, ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇవాళ మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో గన్ని లెక్క పెట్టుకోండి, సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి. అవి ఎవ్వో అని అట్లా అనబడితిరి. అంటే గాడిదలు నిజమైన గాడిదలు అని అంటుండ్రా, వేరే వాళ్ళని అంటుండ్రా? అంటే ఆడ ఆయనతో పాటు అందరు నవ్వుడు చూస్తే ఎవలను అన్నట్టే ఉన్నది ముచ్చట కూడా. గాడిదలు ఇంటే షీషీ కొందరితోటి మమ్మల పోల్చుడేంది, మేమేమన్నా వాళ్ళ జోలికి పోయినామా, వాళ్ళ తువ్వకు పోయినామా? గాడిదలు అని మమ్మల్ని బదనాం చేయబట్టే అనుకుంటే కావచ్చు, ఆఖరికి మాటలు రాని మూగజీవాలను కూడా రాజకీయంలో గుంజుకరావట్టే అంటుండ్రు ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ మంత్రులు కబడ్డీ ఆడుతున్నారట. మరి కందిక టేకాస్ నాగుంబా అంబుస్ అనుకుంటానే కూతకు పోయినరా ఓదికు. దినాము రికాం లేకుండా 18 గంటలు పని చేస్తున్నామని చెప్పుకునే షెయి సర్కారు మంత్రులు ఇప్పుడు ఇట్లా తీర్పాటకం చేసుకొని బడిక్క ఆట ఆడుతురా అంటే ఇక ఆడుతున్నారు చూడు రిగో. అగో కబడ్డీ ఆటగాళ్ళ నడుమట తెల్లటి బట్టలు వేసుకొని నిలబడ్డది గోదల మంత్రి వాకిటి శ్రీహరి సారే ఉన్నట్టున్నాడు కదా. మరి కూతకు ఎవరు వస్తుండ్రు అంటారా? మీరే చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ బుడ్డ లీడర్ ఎవరో రాగానే శ్రీహరి సారు ఇడిచిపెట్టుండ్రి మళ్ళసారి గట్టిగా పట్టి గుంజి యువతల పడేద్దామని ఇట్లా అన్నాడు కావచ్చు. అటెన్క ఎవరు వస్తుండ్రు అంటారా? చూడుండ్రి. వారెవ్వా మేడం ఎవరో గాని సింగులు మొత్తం మీదికి చెక్కుకొని గోదల మంత్రి వాకిటి శ్రీహరి సార్ను అవుట్ చేసుకపోదామని వచ్చినట్టున్నది కదా. ఇట్లా సార్ను వెనకలైన దాటేటట్టు చేసింది. మరి శ్రీహరి సార్ కూడా మేడం అని ఇట్లా ఊకున్నాడు కావచ్చు, లేకుంటే గట్టిగా దొరకబట్టేటోడే. ఇట్లా మేడం కూతకు వచ్చిపోయినాక బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా కూతకు వచ్చిండు. ఆ ముచ్చట కూడా చూడుండ్రి. వారేవా బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కందికట్టే కస్సు నాగుపాం బుస్సు అనుకుంటా పోతుండ్రా. అంటే ఏమో మరి గట్టిగానైతే అంటలేడు కానీ వాకిటి శ్రీహరి సార్ కూడా వాటంగా పట్టుకుందామనే చూస్తున్నట్టున్నాడు కదా. ఫ్రీ బస్సు పథకంలా ప్రగతి చక్రం కదా పరుగులు తీసినట్టే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూతకు రాకముందే పొయ్యి వచ్చినట్టే పోయిండు కదా. మరి ఇట్లా మంత్రులు పనులు పక్కకు పెట్టుకొని కబడ్డీ ఆట ఆడిండ్రు అంటే హుస్నాబాద్ల కబడ్డీ పోటీలకు అడిగిపోయినరట.
మరి ఆటగాళ్ళు ఆడుతుంటే చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయో లేకుంటే ఏమైందో గాని ఇట్లా కబడ్డీ ఆటలు ఆడినరట. అయ్యా గోదల మంత్రి వాకిటి శ్రీయర్ సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఓ దిక్కు తెలంగాణ మొత్తం మీ షెయి సర్కాలు 7 వల్లకు వచ్చినాక చందన అవుతుంది. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్టు ఏలువడిలకు రాకముందు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటిరి. 7 వల్లకు వచ్చి 18 నెలలు అవుతున్నా మీరు ఎలుగబెట్టింది ఏం లేకపోయా అంటుండ్రు ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో చదువుల శాఖ మొత్తం సత్రోలు అయ్యిందట. సీఎం చంద్రాల సారు పుత్రరత్నంకం చదువుల మంత్రి లోకేషన్ సారు పనితనం ఏం సక్కదనంగా లేదట. అగోదికు ఏపీలో చదువుల శాఖను ఎక్కదీపమూలే ఎలగబెడుతున్నామంటే ఇప్పుడే అంత ఆగమాగం జగన్నాథం అయినట్టు ఎట్లయిందే ఏం కథ అంటారా. ఇగో పార్వతీపురం మన్యం జిల్లా డొకిశీల గ్రామంలో ఉన్న గిరిజన హాస్టల్ మొత్తం గబ్బు మొత్తం లండు గలీజుగున్నదట. హాస్టల్ మొత్తం చెత్త అద్మానం తయారైందట. వసతి గదిలో ఉన్న పిల్లలకు ఒంటికి రెంటికి ఓనికి కూడా బాత్రూంలు పాయికాన్లు లేక మస్తు అవస్థలు పడుతుండ్రట. ఓ దిక్కు సౌలతులే సక్కదనం లేవంటే ఇంకో దిక్కు ఇట్లా హాస్టల్లో పెట్టే బువ్వ కూడా అద్మానం ఉన్నదట. ఇసొంటి అడ్డమైన అన్నంను ఎవరన్నా నోట్లో పెట్టుకుంటారా? మొత్తం నీళ్ళల్లో వేసి తీసినట్టే ఉన్నది కదా. ఇసొంటి బువ్వను బడి పిల్లలకు పెడుతుండ్రట. అయ్యా లోకేశం సారు, మరి మీరు చదువుల శాఖను చక్కదనం చేసి ఏపీల సర్కారు బడుల రూపురేఖలు మారుస్తారనుకుంటే ఇప్పుడు ఏపీల చదువుల శాఖను మొత్తం ఆగమాగం చందన ఏవడుతుంది కదా సారు. పంకపార్టీతోనే ప్రభుత్వ బడులు పాడైతున్నాయి. ఏపీల కూటమి సర్కార్ ఏలువడిలకు వస్తున్న ఇగరంతో మంచిగా చేస్తారనుకుంటే ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఏలువడి చేయబడుతుంది. మొన్నటికి మొన్న హోంమంత్రి అనితా మేడం కూడా హాస్టల్లకు పోతే ఎంట్రుకలు వచ్చినాయని అనబట్టే. ఇంకొక జాగల జర్రి పిల్లల బువ్వ వచ్చే బడి పిల్లలంతా ఫుడ్ పాయిజన్లతోని దవాఖాన్ల పాలు కాబట్టే. అయ్యా మంత్రి గారు, మీరు ఇగరంతో ఇప్పుడన్న సర్కారు బడులను సాపు చేసి సౌలతులు చక్కదనంగా చేయాలంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ పనితనం ఎట్టున్నదంటే గాలికి పోయే కంపెనీ ఏడనో తలిగించుకున్నట్టే ఉన్నది కదా. పబ్లిక్ను అడిగి మరీ ఇజ్జత్ తీసుకున్నాడు ఒక మంత్రి సార్తోనే అయితట్టున్నది. అగో అసలు సారు ఏం అడిగిండు, ఆయన ఇజ్జత్ ఏం పోయింది అంటారా. ఇక ఆలస్యం ఎందుకు చూడుర్రి. అయ్యా అబ్కారీ మంత్రి గారు, ఆలస్యం ఎందుకు, ఇక గానేయండ్రి. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? లేరు. ఎందుకు లేరంటే మీ ఏలువడి సక్కదనం లేకనే సారు. మీరు ఇట్లా అడుగుతున్నది చూస్తుంటే సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నది కదా. అట్లనే అచ్చం డిక్ట్ అన్నట్టే ఉన్నది కదా. మీ పనితనం ఎట్లున్నదని పబ్లిక్ ను అడిగి మరీ ఉంచిపించుకున్నాడు అంటే అది మీతోనే అవుతుంది కదా. ఏలువడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఏలువడి చేయబడితే మళ్ళా ఇజ్జత్ లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారా అని అడిగితే ఎట్లా సారు. అయ్యా మంత్రి గారు, ఇప్పటికైనా పబ్లిక్ మీ మలి సర్కారు మీద ఏమనుకుంటుండ్రో అర్థమైంది కదా. ఇగరంతో 6 గ్యారంటీలు అమలు చేసి అందరినీ ఆదుకోన్రి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి మొదలే మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇది పొద్దుగాలు వేసుకున్నాక మళ్ళీ రాత్రికి వండుకుంటప్పుడు ఇది వేసుకున్నాక అన్ని పెట్టుకున్నాను మళ్ళీ సబ్బు పిల్లలు ఇంకోట్లేదు. ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి? మంత్రదండ మర్చిపోద్దు మళ్ళీ మంత్రదండ మర్చిపోతే కట్టి ఉండాలి. అన్ని చదువుకున్నట్టే అన్ని చదువుకున్నా ఇక పోతా, ఎవరు చూడక ముందుకే పోతా. మనకేదైనా మంచి ముచ్చట చెప్తాను అనుకుంటే మనోడు ఏమో సంచి గిట్ట చదువుకునేటో పోతున్నాడు. అబ్బా వచ్చినావా? నువ్వు చూడక ముందుకే బొగ్గు బాస్ హౌజ్లో పోయి కూర్చుందాం అనుకున్నా. నువ్వు వచ్చినావు కదిగా, నన్ను పంపుతావా? అడ్డమైన బిగ్గు బాసు మనకెందుకు మహేంద్ర? ఎవరి కంచంల కన్నా బువ్వు వస్తుందా? గది చూస్తే పేదోని కడుపు నిడుతుందా? గటెందుకు పోతాటున్నావు? మొదలు నేను కదే అనుకున్నానే, కానీ అలా పోయొచ్చిన వాళ్ళను దేశ సేవ చేసిన సైనికుల కంటే ఎక్కువ ఎదుర్కొంటున్నారు జనాలకు గదే నచ్చుతున్నది. అందుకే నాకు కూడా గట్టే మనసు మల్లుతున్నది, ఓ పరవై చూసి వస్తా అని. నిజమే, మరి ఏం చేస్తాము? జనాలు గిట్లా పనికిరావని తెలిసిన అడ్డమైన షోలను ఆకాశం ఎక్కించేదందుకు ఇంకేని కొత్తవి పుట్టుకరా అవండి. నేను కదే చెప్తున్నా, మంచి పని చేసేటోన్ని, నలుగురు మంచిగా ఉండాలని ముందట పడ్డోన్ని 4 మాటలని మరీ వాని చెడగొడుతున్నారు, తిట్టిపోస్తున్నారు. అందుకే వాళ్ళన్నా మంచి పని చేద్దామన్నా భయపడేటట్టున్నది పరిస్థితి. ఎక్కడన్నా అనాథాశ్రమం ఉందనుకో, లేకపోతే ముసలోళ్ళు ఉండే ఆశ్రమం ఉంటే ఆడికి పోయి ఒక 2 రోజులు ఉండి వాళ్ళకి సేవ చేస్తే వచ్చినాక దండేసి దండం పెట్టవచ్చు వాళ్ళకు. కానీ ఆడోళ్ళు మొగోళ్ళు ఒకతాన గుడి రోత పనులు చేసి అది టీవీలకు ఎక్కించి పైకం సంపాదించుకునేటోళ్ళని కూడా హీరోల లెక్క చూస్తే ఏం చెప్పాలి ఏం చేయనో అర్థమైతలేదు. మరి బొగ్గు బాస్ షో చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఎరికేనా? ఇంట్లోన్న చిన్న పిల్లలను ఎట్లా ఖరాబ్ చేయాలి, కాలేజీకి పోయే పూరగాళ్ళను ఎట్లా ఖరాబ్ చేయాలి అనే ఈ షో ప్రత్యేకంగా పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే.
నువ్వు చెప్పింది కూడా వాజివే అనుకో, జనాలు వాళ్ళు చేసిన షోలు చూడకపోతే వాళ్ళే బంధు పెడతారు కానీ అవుతుందంటవా అది? ఎందుకు కాదే బాలన్న, ఇప్పుడు ఆ జూసుడు జనాలు జర తక్కువ చేసిరనే మళ్ళా కొత్త పన్నాగం పన్నీరు బొగ్గు బాసోళ్ళు. ఇగో మా ఇంట్లోకి రండి అని టీవీలల్లా పేపర్లల్లా ఒకటే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు జనాలను. ఇక అందులోకి పోతే ఆడుండే పెద్ద బోడయ్య ఆ ఇంట్లోకి పోయిన వాళ్ళకు పంచాయతీ పెడతాడు, అది టీవీలకి ఎక్కిస్తాడు, పైకం సంపాదిస్తాడు. నీకు అసలు ముచ్చట చెప్తా ఇంటవా, వాళ్ళకు ఓట్లేయమని మెసేజ్ చేయమని చెప్తారు కదా, గా మెసేజ్లు ఓట్లేస్తేందుకే కోట్ల పైకం వస్తుందట ఉత్తగా జనాలు మెసేజ్ చేసినందుకు. మరి గా పైకం అంతా ఎటు పోతుందో ఎరికేనా నీకు? మరి గన్ని పైసలు జమ చేస్తున్నారు కదా, అందులోకెళ్ళి దేశానికి సేవ చేసే పనులు గరీబోనికి పనికొచ్చే పను ఒకటన్నా చేస్తారా? అమ్మో మేము ట్యాక్సులు కట్టుడే ఎక్కువ, అవన్నీ చేస్తామా అంటారు. అందుకే ఈడికేళ్ళు పోయి వాళ్ళకి శాపనార్థం పెట్టొద్దని పోతున్నా. గదికి అసలు ముచ్చట గదా ముచ్చట పోనీదిగా జనాలకు చెప్పే కాడికి చెప్పకనే చెప్పినావు కదా, అర్థం చేసుకునేటోళ్ళు చేసుకుంటారు కానీ నువ్వు యాడికి పోకు, జర పైలంగుండు. నిన్నీయాల పడుతున్న వానలకు గోదావరి నదిలో వరదలు పెద్దెత్తున వస్తున్నాయట. మేడిగడ్డ బ్యారేజీకి వరద ఎక్కువ వచ్చేసరికి ఆఫీసర్లు గేట్లు ఆవట్టిరట. అగోదికు వరదకు ఎప్పుడు కూలిపోతుంది అన్నట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదని షై సర్కారు మంత్రులంతా మొత్తుకుంటుంటే మరి ఇప్పుడు గేట్లు ఎందుకు ఎత్తిరు, మంచిగానే ఉన్నదా అంటే ఏమో మరి, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. 4-5 రోజుల సంధి పైన రాష్ట్రంలో పడుతున్న వానలకు గోదావరి నదిలో వరద బాగా వస్తుందట. ఇట్లా మేడిగడ్డ బ్యారేజీకి వరద ఎక్కువ వస్తుందని నీళ్ళ ఆఫీసర్లు వెంటనే బ్యారేజీ 85 గేట్లు లావట్టి నీళ్లను కిందికి తోలుతుండ్రట. మొన్నటిదాకా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు మొత్తం కుంగినాయి, ఎప్పుడు ఇసుకపోయేది తెలియదని మైక్ దొరికినప్పుడల్లా మంత్రులంతా మొత్తుకున్నారు. ఇప్పుడు ఇంత వరదలు వచ్చినా మేడిగడ్డకు ముత్యమంతా కూడా తిప్పలేదని కావాలని కాంగ్రెస్ సర్కార్ పార్టీ కారు పార్టీ కేసీఆర్ సార్ మీద బట్టగాల్చి మీదేశ పనిచేస్తుండని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు మేడిగడ్డ ముచ్చటను ఇంటర్నెట్లకు ఎక్కించి ఇరగమరగా తిప్పుతుండట. అయ్యా సీఎం రేవంతాలు సారు, మరి కారు పార్టీలు అంటుండ్రని కాదు, మీ షై సర్కార్కు శాతగాక కాదు గాని మొదలు మేడిగడ్డ బ్యారేజ్ని మంచిగా చేపించి ఈ వరదలకు వస్తున్న నీళ్లను రిజర్వాయర్లకు ఎత్తిపోసే పని పెట్టుకుంటే వానలు పడని యాళ్ళ అందరికి అక్కడికి వస్తాయి కదా సారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి మొదలే ఇషారా చేస్తే మంచిగా ఉంటుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బడి పిల్లలు బాగుపడాలంటే పొద్దుగాల 7 కొట్టగానే సర్కారు బడికి సాగనంపి మళ్ళా సాయంత్రం 7 కొట్టగానే ఇంటికి వస్తేనే మంచిగా చదువుకుంటారట. అగోదికు ప్రభుత్వ బడి పని చేసేదే సాయంత్రం 4:30కు అయిపోతుంది అని అంటారు. ఎక్కడోళ్ళు అక్కడ పోతే 7 గంటల దాకా ఎవరు పిల్లలకు పాఠాలు చెప్పాలి. అయినా ఇప్పుడు ఈ ముచ్చట అన్నది ఎవరు అంటారా? ఇగో ఈ పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే బడికి పంపించాలి, సాయంకాలం 7 వరకు బడిలో ఉంచి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు. ఇన్నరా ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. ఇంటికాడ చదివే వాతావరణం ఉండదు, ఇంటికాడ పని చెప్పొచ్చు, రకరకాల శాంపిజలు పడవచ్చు, లేకపోతే ఉడమొచ్చు, వంట చెప్పొచ్చు, రకరకాలు చెప్తారు, లేదంటే టీవీ పెట్టవచ్చు. అందుకే పిల్లల్ని పొద్దున 7 గంటల నుంచి సాయంకాలం దాకా ఉంచితే ఇలా గురుకుల పాఠశాల కూడా పంపాల్సిన అవసరం ఉండదు. అయ్యా మంత్రి గారు, మరి మీరన్నట్టే మీ సర్కారు బడికి పిల్లలను పంపితే చదువు ఎప్పుడు పక్కకు పెట్టుండ్రి గాని మీరు మధ్యాహ్నం పెట్టే బువ్వ తింటేనే ఫుడ్ పాయిజన్ అయి పానాలు పోవట్టే. బడిల సౌలతులు చక్కగా లేక బడి పిల్లలు ఒంటికి రెంటికి పోవాలన్నా ఆరు బయటకు పోయి ఆత్మాభిమానం చంపుకొని మరి అవస్థలు పడబట్టే. కొన్ని జాగాల సర్కారు బడులు మొత్తం స్లాబులు కూలిపోయే కాడికి వస్తున్నాయి. ఏమంటే షై సర్కారు ఏలుబడి వచ్చినాక చదువుల శాఖ చందన కాబట్టే మొదలు ఇగ్రంతోటి మీ చదువుల శాఖను చక్కదనం చేయండి సార్ అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు మళ్ళా ఆగకుండా ముంగడికి పోతూనే ఉన్నారు. మళ్ళా భాగ్యనగరంలో ఏడనన్న పేదల ఇల్లు గూలగొట్టే పని పెట్టుకునరా, జేసీబీలు కూడా తీసుకుపోయినరా అంటే ఇప్పుడు వాళ్ళ కన్ను హైదరాబాదులున్న రాజేంద్ర నగర్ మీద పడ్డది. ఆడికి పోయి ఇల్లు గూలగొడతాం అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఇగో ఇట్లా వాళ్ళ నిరసన తెలిపిర్రు, అడ్డం తిరిగిర్రు. ఇన్ని దినాల కోలే ఈడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నాం, ఏ సర్కారు కూడా ఇంత అన్యాయంగా మా ఇండ్ల మీదకి రాలే, మీరెందుకు వస్తుండ్రని ఇట్లా కింద కూర్చొని నిరసన తెలుపుతుండ్రు. అరే కూలగొట్టాలనుకుంటే 100 ఎకరాలు కబ్జాలు చేసిన రాజకీయం లీడర్లై కూలగొట్టుర్రి, చెరువులు చెరవట్టినోళ్ళ చెమడలు దిగుండ్రి, కుంటలు గూడ్చేసినోళ్ళ కూసాలు గదిరిర్రి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు మా పేదల మీద నా ప్రభుత్వం పవర్ చూపెట్టుకునేది. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ పేదలకే నిల్వ నీడ లేకుండా చేసేంత మార్పు వస్తుంది అనుకోలేదు. ఇదేనా సారు మీ ప్రజాపాలన అంటే? ఇదేనా సారు మీరు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ కాంగ్రెస్ లీడర్ల పనితనం అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. అడవి బిడ్డలందరినీ అడవి ఆఫీసర్లు ఆగం చేస్తురట. కాయ కష్టం చేసుకుని 6 కాలం కష్టపడేందుకు పోడు భూములను సాపు చేసుకుని పట్టాలు తీసుకుంటే ఇప్పుడు అవే పట్టాలను ఆఫీసర్లు గుంజుకుంటురట. అగో ఇప్పుడు ఎవరు గుంజుకుంటురు, ఏ ముచ్చట ఎవరన్నారంటారా మీరే చూడురి. ఈ ప్రాంతంలో
పోడు భూముల వాళ్ళు చాలా మంది వచ్చారు. నాకు తెలిసి 7,000 చిల్లర పోడు భూములు ఉన్నాయి. గతంలో 80-90 సంవత్సరాల నుంచి ఆ భూములు చేసుకుంటా ఉన్నారు. మొన్నటి వరకు కూడా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాటిలైట్ పిక్చర్ అని చెప్పి ఈ భూములని మాకే వస్తామని చెప్పి రెవెన్యూ పట్టాలున్న భూములను కూడా కొన్ని ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఇన్నరా అడవి ఆఫీసర్లు గిరిజనుల బిడ్డలను గోసపెడుతుర్రని అనబట్టే. అయ్యా ఎమ్మెల్యే గారు, మీ షెయి సర్కారు ఏల్వళ్ళకు వచ్చినాక పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల ముంగట మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారే చెప్పిండు. అసొంటిది ఇప్పుడు మీ షెయి సర్కారు ఏల్వడిలా మరి అడవి ఆఫీసర్లు ఇట్లా అవస్థలు పెడుతుంటే మీ షెయి సర్కారు ఎందుకు సప్పుడు చేస్తలేదు సారు? అయినా సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అన్నట్టు ఏల్వడిలకు రాకముందు గిరిజనుల గతి మారుస్తాం, అడవి బిడ్డల ఆలత్ మారుస్తాం, పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఏతులు కొడుతుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చింది లేదా? ఉన్నాయి గుంజుకునే పని చేయబడుతుంది కదా సారు. మొదలు ఇగురంతో ఇబ్బంది పెట్టకుండా చూసే పని పెట్టుకుంటే మంచిగుంటుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కామారెడ్డి జిల్లా రోడ్లు మొత్తం పొక్కలు వాడి పెద్ద గుంతలతోని గబ్బు గబ్బు నయట. 2 రోజుల నుంచి వానలతోని రొచ్చు రోత రోత అయినాయట. అగో తోపట పోయేటోళ్లకు మస్తు తిప్పలు అవుతుందట. అగో మరి కామారెడ్డి కథ మొత్తము మారుస్తా అని చెప్పిన కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే సారు మరి ఏం చేస్తుండంటారా ఏమో, మరి అన్ని అరుచుకుందాం పని. అగో చూసిండ్రా, వి వాంట్ జస్టిస్ అనుకుంటా ఇట్లా తెల్ల బట్టలు వేసుకొని పొక్కల వాట్ల రోడ్ల మీద నాట్లేసి నిరసన చెప్తుండ్రు కదా. కామారెడ్డిలో మొత్తం సడాకులు చక్కదనంగా లేవు. చిన్న వాన పడితే చందన అవుతున్నాయి. బండ్ల మీద పోయేటోళ్లకు బాగా బాధ అవుతుంది. ఏ నాయకులు చక్కగా పట్టించుకుంటలేరని ఇట్లా గట్టిగానే అనుకొచ్చిండ్రు. ఇంకా మస్తుగానే అన్నారు. మొత్తం ముచ్చటి నుండ్రి. అయ్యా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి సారు, మరి మీరు కామారెడ్డిలో ఏం కమాలు కడుతుండ్రు సారు? ఓ దిక్కు సడాకులు చక్కగా లేవని పబ్లిక్ అవస్థలు పడుతుంటే మరి మీరు దేశం కోసం ధర్మం కోసం ఏడ దేవులాడనికి పోయిరు సారు. అప్పట్లో కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ మీద గెలిచిండ్రని బీజేపీ పార్టీ పెబ్బల పత్యాలతోని పబ్లిక్ లో మంచిగానే తిరుగుతిరి. ఇప్పుడు కామారెడ్డిలా కష్టాలు పడుతున్నా కనిపించకుండా పోతిరి. మీ సెంటర్ సర్కార్తో ఇషారా చేసి కామారెడ్డికి ప్రత్యేక పైకం పట్టుకొచ్చి పనులు చేపిస్తారని నమ్మి ఓట్లేస్తే బీజేపీ పార్టీ పెబ్బల పత్యాలతోని పబ్లిక్ లో మంచిగానే తిరుగుతిరి. ఇప్పుడు కామారెడ్డిలా కష్టాలు పడుతున్నా కనిపించకుండా పోతిరి. మీ సెంటర్ సర్కార్తో ఇషారా చేసి కామారెడ్డికి ప్రత్యేక పైకం పట్టుకొచ్చి పనులు చేపిస్తారని నమ్మి ఓట్లేసిన పబ్లిక్ని అయితే ముంచబడుతుంది. ఇప్పుడన్నా ఇగరంతో మొదలు కామారెడ్డి కష్టాలు అయితే వాపుండ్రి సారు అంటుండ్రి ముచ్చటిన్నోళ్ళు. డ్రగ్స్ మీద గంజాయి మీద ఇనుపపాదం మోపుతున్నామని ఇందిరమ్మ సర్కారును నడిపిస్తున్న ముఖ్యమంత్రి పోలీసు మంత్రి యనమల రేవంత్ సారు చెప్తున్నాడు కూడా. అయినా కూడా ఖుద్దు సీఎం సారు చెప్పినాక కూడా లెక్క చేయకుండా గంజాయిని సప్లై చేసే 7.5 చేయబట్టి కొందరు పిల్లలు ఎంత ఆగమవుతుర్రో చూడురి. తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి ఇన్నట్టే తయారైనరు కదా కొందరు స్మగ్లర్లు. చూసిండ్రా, ఇడిట్లా సడాక్ మీద ఆగమాగం చేస్తున్న వాళ్ళు మంచిగా గంజాయి తాగిండ్రట. దాని మత్తులు అసలు ఏం చేస్తుండ్రో అర్థం కాకుండా పెయి మీద బట్టలు పోతున్నా సోయి లేకుండా కొట్టుకుంటుండ్రట, తిట్టుకుంటుండ్రట. మందలు ఇచ్చిన వాళ్ళని కూడా నోటితో చెప్పరాని చెవులతో నినరాని మాటలు అంటుండ్రట. ఏడనంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులా. మరి ఎన్ని దినాల బట్టి వాటికి బానిస అయినరో గాని ఇట్లా బట్టలు చింపుకొని బజార్లో ఇజ్జత్ మానం తీసుకునే కాడికి వచ్చింది. తాగినోళ్ళు గుట్టు సప్పుడు కాకుంటున్నారా అంటే ఇట్లా నడిజాం దాకా సడాక్ మీదకి ఎక్కి వచ్చిపోయేటోళ్ళ బండ్లకు అడ్డం తిరుక్కుంటా ఆగం చేయబడుతుంది. ఏం గంజాయో ఏమో అంతగానం సరఫరా అవుతుంటే బార్డర్ల చెక్కింగులు చేసే పోలీసులు బందోబస్తుగా చేస్తలేరా అంటే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళ కళ్ళు కప్పి ఇట్లా ఊర్ల దాకా పార్లు చేస్తుర్రట. గంజాయి బంద్ కావాలంటే కఠిన చట్టాలు తెస్తేనే అయ్యేటట్టుంది. ఆ చట్టాలు ఎట్లుండాలంటే రాష్ట్ర బహిష్కరణో లేకపోతే జీవిత ఖైదు శిక్షలో కంటే పెద్ద శిక్షలు వేస్తేనో అమ్మో దాని జోలికి పోతే బతికే ఆగమవుతుంది అనేటట్టు ఉండాలి. అట్లా చేస్తేనన్నా ఈ పాడు మళ్ళీ గంజాయి బంద్ అవుతుందేమో అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇది అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని